అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లిన వీడియోలు విడుదల చేశారు. తొక్కిసలాట అసలు ఎలా జరిగిందో ఈ వీడియోలో పోలీసులు వివరించారు. కాగా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాటకు అల్లు అర్జున్ రోడ్ షో కారణమని, హీరో బాధ్యత లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. పోలీసుల సహాయంతోనే తాను థియేటర్ లోపలికి వెళ్లానని, ఎలాంటి రోడ్ షో చేయలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లిన వీడియోలు విడుదల చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని సిపి అన్నారు. మీరు వాళ్ళని అడగాలి కదా, థియేటర్ వాళ్ళని. మెమరీ వాళ్ళు అప్లై చేశారు, రిజెక్ట్ చేశారు. అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు, చెప్పండి. ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ వద్దు, ఇంకా ఆన్సర్స్ వద్దు. మీరు అంతా చూశారు. ఇక మీకు ఎటువంటి మనసు ఉందో దాన్ని బట్టి మీరు దీన్ని అర్థం చేసుకోండి. తొందర ఎందుకు, మీరు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది. మా పని ఎట్లా. కాగా అల్లు అర్జున్ వచ్చేందుకు థియేటర్ వాళ్లు దరఖాస్తు చేస్తే తిరస్కరించామని అన్నారు. థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ కు ఏం చెప్పారో తెలియదన్నారు. అనంతరం సిపి ఆనంద్ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పామని చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తెలిపారు. ఒక మహిళ మృతి చెందారని, రేవతి చనిపోయిన విషయం థియేటర్లోనే అల్లు అర్జున్ కు తెలుసని తెలిపారు. అయితే సినిమా చూసాకే వెళతానని అల్లు అర్జున్ మాతో అన్నారని ఏసీపీ రమేష్ అన్నారు. ఇదిలా ఉంటే డీసీపీ తాను వెళ్లిన తర్వాత 15 నిమిషాలకు అల్లు అర్జున్ బయటకు వెళ్లారని ఏసీపీ తెలిపారు. అయితే అంతకుముందు 2 థియేటర్లకు ఒకటే ఎగ్జిట్ ఎంట్రీ ఉన్నందున వద్దని చెప్పామని ఏసీపీ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు. సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాను. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్క జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవం. అల్లు అర్జున్ చేసి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సరికాదన్నారు. బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు. దెబ్బతిన్నదని అంటున్నారు. ఉండవని తేల్చి చెప్పారు కోమటిరెడ్డి. దాంతో పాటు రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ రైతులకు స్పష్టమైన నిర్ణయాలు చేశాము. ఆ రోజు 2 లక్షల ఉచిత కరెంట్ ఇస్తుంటే ఎవరు నమ్మలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. చంద్రబాబు నాయుడు లాంటి వారు, ప్రతిపక్ష వాళ్ళు ఏమన్నారు, బట్టలు ఆరేసుకోవాలన్నారు. కరెంటు రాజు తిగలలో బట్టలు ఆరేసుకొని వ్యవసాయం కరెంట్ ఇచ్చి 10 నెలల బస్వాపూర్ పైన కొండపోతే ఉంటుంది, ఇక్కడ మల్లన్న దారుని కిందికి లేదు. ఇంత వివక్ష చూపించిందంటే మా మీద ఉన్నాయి. ఇప్పుడు మా శాసనసభ్యులు మేమందరం టీమ్గా అందరం ఒకటే కలిసి నిన్ననే అనిల్ రెడ్డి గారు, కైలయ్య గారు కొట్లాడి
290 కోట్ల రూపాయలు మూసి ధర్మవరం కాదకు వినియోగానికి కాదకు 500 కోట్లు మొత్తం. దాంతోపాటు 700-800 కోట్లతో కూడున్న గన్నమల్ల రిజర్వాయర్ కూడా 2 నెలల టెండర్ పిలుస్తున్నాం. ఇప్పటికే అమెరికాకి నేను స్వయంగా పోయి కెనాల్ బోర్డింగ్ తీసుకొచ్చి ప్రపంచంలోనే రికార్డు 43 కిలోల సొరంగాన్ని ఈ మూసి కాలంతో నిమిత్తి చేయడానికి వచ్చే 4 ఏళ్లలో అందరం కలిసికట్టి ముఖ్యమంత్రి గారు మా నల్గొండ జిల్లాకి ఎన్ని నిధులు కావాలన్నా మన భువనగిరి సైన్యం వచ్చినప్పుడే చెప్పిండు. హీరో అల్లు అర్జున్ తీరుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రెస్ మీట్ లో రీల్ హీరోగా ప్రవర్తించారంటూ ఎద్దేవా చేశారు. 3 ఏళ్లు కష్టపడ్డ సినిమాకు నష్టం జరగకూడదనే ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచిందని గుర్తు చేశారు. కలెక్షన్లపై ఉన్న ధ్యాస అభిమానులపై లేదా అంటూ నిలదీశారు. క్యారెక్టర్ను దెబ్బతీశారనడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అల్లు అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప మేము పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అల్లు అర్జున్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ బాసటగా నిలిచారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని, శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారని తెలిపారు. అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారన్నారు. అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవెల్లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారన్నారు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. సంధ్యా థియేటర్ ఘటనపై బీజేపీ, బీఆర్ఎస్ లు రాజకీయం చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. పేద మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకని ఆయన ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై మాకు కూడా ప్రేమ ఉందని, అయితే ప్రజల ప్రాణాలు ముఖ్యమని అన్నారు. అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో వివరణ సమంజసమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేటీఆర్ కోర్టును ఎందుకు ఆశ్రయించారని ఆయన విమర్శించారు. ఎంత రోడ్డున పడుతుందో అర్థమవుతుంది. ఇలా బాలుడు బతుకు కొరకు పోరాడుతున్న సందర్భం ముఖ్యమంత్రి చక్కగా చెప్పినారు. ఒక సినిమా యాక్టర్ 8 గంటల పాటు జైల్లో ఉంటే గట్టి పరామర్శించినట్టు సినిమా రంగం అంతా కూడా ఈ బీద మహిళ చనిపోతే ఇంటికి పోవడమో, వారికి ఆర్థికంగా మిగతా రకంగా సాయం చేయడమో చేసిన పాపన పోలే. ముఖ్యమంత్రి గారు వాస్తవాలను చెప్పినారు. సినిమా రంగం పట్ల మాకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది, కళాకారులు పోషించిన సంస్కృతి ఉంది. సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు. అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.
Because of that only it improved. Plus, you all know that state has created a women's safety wing at the state level, which continuously monitors the crime against the women and children. There is continuous improvement at various levels. I congratulate all the officers, all the commissioners, all the superintendents of police, DGP, doing a good work for the security and safety of women and children. Carrying the message to the citizens that we work for the citizens. Our helpline 100 and 112 are available 24/7, and they are always providing help to the citizens. Response time is also very. బౌన్సర్లకు హైదరాబాద్ సిపి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ ఈవెంట్స్ లో పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎటువంటి ఘటనలు జరిగినా వారు భద్రత ఇచ్చిన వీవీఐపీలదే బాధ్యత అన్నారు సిపి. బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరిని. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి విఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ విఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్ లో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావనపైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని ఆది శ్రీనివాస్ అన్నారు. తొక్కిసలాటలో 2 చనిపోయారని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పిన తర్వాత కూడా థియేటర్లో షో చేశారని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ సమాజంలో నీ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూడని అన్నారు. టాప్ పైన వేయండి అని చెప్పినట్టు మాట వీడియోలో బయటకు వచ్చినాయి. అంటే వాడు చనిపోయింది కూడా తెల్లవారు తెలిసిందని చెప్పినట్టు మాట మాట్లాడడం కూడా అధికారికంగా పోలీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడడం ఎంతవరకు సబబని ఈరోజు ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ప్రజలే ఈ అంశాన్ని మరి ఆలోచించవలసిందిగా ఆలోచింపజేసే విధంగా ఉందనే మాట ఈ సందర్భం చెబుతూ ఈ విధంగా మరి వాడు మాట్లాడడం ఎంతవరకు సబబని మాట కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అల్లు అర్జున్ పై ఎమ్మెల్సీ వెంకట్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని సూచించారు. నిన్న ప్రెస్ మీట్ పెడుతున్నారంటే పశ్చాత్తాపం ప్రకటిస్తారని, కానీ అలా జరగలేదన్నారు. అల్లు అర్జున్ సినిమా హాల్లో ఎంతసేపు ఉన్నారో, ఎలా వెళ్లారో సీసీ ఫుటేజ్ ఉందని తెలిపారు. తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా అని ఆయన ప్రశ్నించారు. లేదా మీరు ర్యాలీగా వెళ్ళిర్రా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటున్నారు? తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అటువంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు. ఒక కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఉందా అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లి బెయిల్ రద్దు చేయించొచ్చని అన్నారు.
కొందరు నటులు రాజకీయ నేతలు పోలీసులపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తాము ఒక్క 10 నిమిషాలు తప్పుకుంటే పరిస్థితి ఏంటి అని ఏసీపీ విష్ణుమూర్తి అన్నారు. కొంతమంది పోలీసులపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఒక హీరో పోలీసుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఏసీపీ విష్ణుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మీడియాలో కూడా చాలా సందర్భాల్లో వచ్చింది. కానీ మేము సహించుకుంటూ ఉన్నాం. ఒక్క 10 నిమిషాలు పోలీస్ ఆఫీసర్స్ మేము మాకు ఉద్యోగం చేయమని వదిలిపెట్టిపోతే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో ఆలోచించుకోండి. అందరూ పండుగలు చేసుకుంటుంటే పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉంటాడు. అందరూ ఎంజాయ్ చేస్తామంటే పోలీస్ ఆఫీసర్ బయట గేట్ దగ్గర ఉంటాడు. ఎందుకు? ట్రైన్డ్ ఆఫీసర్స్, ఈ సమాజం కోసం ట్రైనింగ్ ఇచ్చిన ఒక వ్యక్తి ఆయన అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడతాడనే ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తాడు. ఆయన ప్రతి విషయాన్ని కూడా ప్రతి నిమిషానికి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడం, వదిలేయడం ఈ సమాజాన్ని గందరగోళపరుస్తా ఉన్నాడు. అసలు ముద్దాయిగా ఉన్నవాడు ప్రెస్ మీట్. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు అల్లు అర్జున్. ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టవద్దన్నారు. ఫ్యాన్స్ ముసుగులో కొందరు పోస్టులు పెడుతున్నారని, ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు ఉంటాయని అల్లు అర్జున్ తెలిపారు. నెగటివ్ పోస్టులు పెడుతున్న వారికి ఫ్యాన్స్ దూరంగా ఉండాలని కోరారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన హాట్ గా కొనసాగుతుంది. శ్రీతేజ్ను సినీ ప్రముఖులెవరూ పరామర్శించలేదని మండిపడ్డారు సీఎం రేవంత్. ఈ క్రమంలో తాను శ్రీతేజ్ను పరామర్శించానని చెప్పారు సినీ నటుడు జగపతి బాబు. పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికీ తెలియదన్నారు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లలేదని అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్, దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినీ నటి కరాటే కళ్యాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండించిన ఆమె కొడంగల్ కు చెందిన కాంగ్రెస్ నేత ఈ చర్యకు పాల్పడ్డారని హాట్ కామెంట్ చేశారు. ఇలా చేస్తే సినీ పరిశ్రమ మొత్తం వైజాగ్ వెళ్లడం ఖాయమన్నారు. ఇండస్ట్రీ పెద్దలపై చులకన ఎందుకని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. అది అందరూ చాలా బాధపడుతున్న విషయం. అది అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. అది అతనేమి ఇంట్రెస్ట్ గా కావాలని చేసింది కాదు. అయినప్పటికీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన బాధ్యుడయ్యి వారి వంట ఉండి వారికి అన్ని విధాలుగా నేను సహకరిస్తాను, వాళ్ళ కుటుంబ బాధ్యత తీసుకుంటాను, వాళ్ళకి అమౌంట్ ఇస్తానని అన్ని రకాలుగా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇప్పుడు కొడంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి సంథింగ్ ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంతమందిని స్టూడెంట్స్ అందరినీ కూడగట్టుకుని వెళ్లి ఇంటికెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి చాలా బీభత్సం చేసి వాళ్ళ భయభ్రాంతులు గురి చేసే విధంగా చేస్తే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక సీఎం కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన ప్రలోభం కోసం, తన ప్రయోజనం కోసం ఇట్లా చేస్తే మాత్రం ఎవరు కూడా చూస్తూ ఊరుకోరండి. మేము ఖచ్చితంగా దీనికోసం అందరం కలిసి కట్టుగానే ఉంటాము. ఈరోజు ఏదైతే అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో నవోదయాలు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా 2 జిల్లాల్లో నవోదయాల ఏర్పాటుకు భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని అరవింద్ కోరారు. అనంతరం 2 జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను సీఎంకు ఎంపీ వివరించారు. అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ పోలీసుల తీరు సరిగ్గా లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కాపు కమ్మ బాలికల వసతి గృహం నిర్మాణ భూమి పూజకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు పురంధేశ్వరి. హైదరాబాద్ లోనే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆమె తప్పుబట్టారు.
అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తారని అన్నారు. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని నారా భువనేశ్వరి అన్నారు. తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా బ్రతకాలని ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు. దాంతో చాలా పొదుపు సంఘాలు కూడా ఏర్పడినాయి. దాంతో చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎల్ఎఫ్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి. మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కొడుకు పేర్ని కిట్టు నిందితులుగా ఉన్న జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందించేందుకు ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పోలీసులు తలుపులకు అంటించారు. నిజానిజాలను చెప్పాలని నోటీసుల్లో పోలీసులు కోరారు. అందుబాటులో ఉన్న రికార్డులను అందివ్వాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో మానస తేజను A2 ముద్దాయిగా చేర్చారు. పరారీలో ఉన్న మానస తేజ కోసం గాలిస్తున్నారు. కాగా జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయం ఘటనలో ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి కువైట్లో అరుదైన గౌరవం లభించింది. తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ప్రదానం చేసింది కువైట్ ఎమిర్ షేక్ మిషాల్. ఈ అవార్డును మోదీకి అందజేశారు. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఈ పురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ దీన్ని అందుకున్నారు. ప్రయాగ్రాజ్ లో జరిగే మహాకుంభమేళ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, పర్యాటకుల కోసం సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ప్రయాగ్రాజ్ లో జనవరి 13వ నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళ కొనసాగనుంది. ప్రతి 12 సంవత్సరాలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్రాజ్ కు చేరుకుంటారు. మహిళల అండర్-19 ఆసియా కప్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ ను మట్టి కరిపించింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ తొలిసారిగా నిర్వహిస్తున్న టోర్నీని టీమిండియా సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 117 పరుగులకు పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన బంగ్లా జట్టు 76 రన్స్కే ఆలౌట్ అయింది. దీంతో 41 రన్స్ తో విజయం సాధించిన యువ భారత్ టోర్నీని విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 117 రన్స్ కే పరిమితమైంది. కష్టాల్లో ఉన్న జట్టును తెలంగాణ యువ కెరటం గొంగడి త్రిష మరోసారి ఆదుకుంది. 5 4లు 2 సిక్సర్ల సాయంతో 41 బాల్స్ లోనే 52 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. మరో బ్యాటర్ మైథిలి వినోద్ 12 బాల్స్ లోనే 17 పరుగులు రాబట్టింది. ఇక చేజింగ్ కు దిగిన బంగ్లా బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. దీంతో 18.3 ఓవర్లలో 76 రన్స్ కే ఆలౌట్ అయ్యారు. ఆయిషీ శుక్లా 3 వికెట్లు తీయగా పరుణికా సిసోడియా 2 వికెట్లు పడగొట్టింది. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్.